వెల్కమ్ టు కెరీర్ గైడ్. నిన్న నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా జరిగింది. 26 lakhs స్టూడెంట్స్ రాశారు. వీళ్ళందరి లక్ష్యం డాక్టర్ సీట్ సంపాదించడం కోసమే. సో వీళ్ళంతా నిన్న రాసిన పరీక్ష పేపర్ చూస్తుంటే చాలామంది ఈజీగా వచ్చిందంటున్నారు, కొంతమంది ఏమో కొంచెం టఫ్ వచ్చిందంటున్నారు. సో దీనికి సంబంధించి ఫ్యాకల్టీ వాళ్ళకి నిష్ణాతులైన ఫ్యాకల్టీ మన స్టూడియోలో ఉన్నారు. 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వైఆర్కే గారు, ఆయన ఫిజిక్స్ ఫ్యాకల్టీ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ పేపర్ ఎలా వచ్చింది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి, రేపు పొద్దున్న పిల్లలు ఎటువంటి మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వైఆర్కే గారిని అడుగుదాం. వైఆర్కే గారు, నిన్న పేపర్ని కొంచెం మీరు విశ్లేషించి చెప్పగలరు? ఓకే సార్, ఖచ్చితంగా. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం 2 to 5 జరిగిన నీట్ ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే, ఇది 2025 నీట్ పేపర్తో పోలిస్తే 2026 ఫిజిక్స్ పేపరు డెడ్ ఈజీ అండి. లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ 45లో 24 క్వశ్చన్స్ వెరీ డిఫికల్ట్ రేంజ్లో ఉన్నాయి. బట్ ఈ 2026 నీట్ పేపర్ ఫిజిక్స్లో ఈవెన్ సింగిల్ క్వశ్చన్ కూడా డిఫికల్టీ రేంజ్లో లేదు. చాలా 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 ఈజీగా ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కట్ ఆఫ్ మార్క్ అనేది పెరగటం జరుగుతుంది. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే ఓసీకి 404కి వచ్చింది తెలంగాణలో, ఇది ప్రైవేట్ ఏలో 404కి వచ్చింది. ఎస్. నెక్స్ట్ 388కి ఎస్టీకి వచ్చింది, 367కి ఎస్సీకి వచ్చింది, నెక్స్ట్ 390కి బీసీ వాళ్ళకి వచ్చింది. ఈ ఏడు కనుక మనం కనుక ఒకసారి చూసుకుంటూ పోతే ఆంధ్రాలో ఇంకొద్దిగా హెవీగా ఉంది సార్. ఆంధ్రాలో కాంపిటీషన్ అనేది ఇంకొద్దిగా హెవీగా ఉంది. బికాస్ ఆఫ్ ఏంటంటే అక్కడ కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉండటము, కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇక్కడ 404 అయితే ఆంధ్రాలో 510కి వెళ్ళింది, ఓసీకి 508కి వచ్చింది. అందుకని ఆంధ్రాతో పోల్చుకుంటే మెడిసిన్ సీట్ అనేది తెలంగాణలో తెచ్చుకోవడం చాలా ఈజీ సార్. ఎందుకు ఈజీ అంటే బికాస్ ఆఫ్ ద మోస్ట్ గవర్నమెంట్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ హియర్ తెలంగాణ. ఎందుకంటే డిస్టిక్ 33 డిస్టిక్లు ఉన్నాయి, డిస్టిక్ ఒకటి ఉంది, ఈ మధ్యకాలంలో స్టార్ట్ చేశారు. అందుకని చాలా వైల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డాక్టర్ సీట్ తెచ్చుకోవడానికి. జస్ట్ కష్టపడినా మనకు డాక్టర్ సీట్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ పేపర్ మేము చూసిన తర్వాత కొద్దిగా ఆశ్చర్యానికి లోనయ్యాం. ఈ తెలంగాణలో కూడా ఓసీకి 500 టచ్ అయిద్దేమో, చాలా ఈజీగా వచ్చింది. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఓసీలకి నాకు తెలిసి దగ్గర 500 టచ్ అవుతుంది, 490 480 వరకు వెళ్ళొచ్చు సార్. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ పేపర్. బట్ వెన్ కంపేర్డ్ టు, నేను ఒక ఫిజిక్సే అనుకున్నా చూసి, నెక్స్ట్ బయాలజీ వాళ్ళని అడిగినా వాళ్ళు ఈజీ అంటున్నారు, కెమిస్ట్రీ సత్యనారాయణ సార్ని అడిగినా సత్యనారాయణ సార్ కూడా ఒక 4-5 తప్పితే ఏమి లేదు సార్ అంటున్నారు. అంటే దీనివల్ల అసలు ఈ ప్రిడిక్షన్ కట్ ఆఫ్ అసలు ఎక్కడికి పోద్దో అసలు మనం అర్థం చేసుకోలే, కొద్దిగా విశ్లేషించుకోవాల్సిందే. బట్ పిల్లవాడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుండాలి. ఇంతకు ముందులాగా మనకి 404కి 390కి వస్తుందనుకుంటే కుదరదు. నాకు తెలిసి ఈ 404 కాస్త 484 వెళ్ళొచ్చు, మీరు 500 టచ్ చేయొచ్చు. బహుశా ఆంధ్రాలో అయితే 550 వెళ్ళొచ్చు. ఓకే సార్, ఒక విషయం చెప్పండి నాకు. ఇప్పుడు జనరల్గానే ఈ బైపీసీ మెడిసిన్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి మీ సబ్జెక్ట్ ఫిజిక్స్ బాగా టఫ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి అది ఒక రకంగా చెప్పాలంటే ఫేవర్ వస్తుంది ఫిజిక్స్ అంటేనే. ఫిజిక్స్ కూడా అందరికీ ఈజీ అనిపించేటట్టుగా వస్తే ఇక వాళ్ళకి ఏంటంటే నీట్ అవకాశాలు, మనకి సీట్ వస్తుందన్న భరోసా అందరికీ వచ్చేస్తుంది జనరల్గానే కదండి. సో ఫిజిక్స్ పేపర్ కూడా ఈజీగా రావడంలో ఉన్న లాజిక్ ఏంటండి? అంటే జనరల్గా యాక్చువల్గా వాళ్ళు ఎన్టీఏ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవటం, ఇప్పుడు ఎంపీసీ ఉంది సార్, ఎంపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి మెయిన్ ఏంటి? మ్యాథమెటిక్స్. అందుకని మీరు ఒకసారి ఐఐటి మెయిన్స్ పేపర్లు తీసుకోండి, మ్యాథమెటిక్స్ బాగా టఫ్ ఇస్తారు. బికాస్ ఆఫ్ హీఈస్ జడ్జింగ్ వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్. బట్ ఫిజిక్స్ కూడా కొద్దిగా మోడరేట్గానే ఉంటుంది, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి. కెమిస్ట్రీ అంటే ఇంకా యూనివర్సల్ రియాక్షన్స్ అనేవి మనకు తీసుకుంటే. బట్ వైల్ యు ఆర్ కమింగ్ టు ద బైపీసీ,
he is judging, he know fundamentals, he does not know. That is the main physics. అంటే బైపీసీ వాటికి ఫర్దర్ ఫిజిక్స్ పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే బయాలజీ పేపర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బయాలజీ చాలా డెప్త్, నిన్న కూడా చూస్తే మీరు ఒక 6-7 క్వశ్చన్స్ చాలా డెప్త్గా ఉన్నాయి. ఒక లెక్చర్స్ పెట్టడానికి దాదాపు 10 minutes పెట్టింది, ఇదే ఆన్సర్ తర్వాత కొట్టేసి పెట్టారు. బట్ ఫిజిక్స్ పేపరు చాలా ఈజీగా ఉంది. అంటే తను ఏం చేస్తున్నాడంటే, ఈ బైపీసీ వాళ్ళు బయాలజీ వైపు ఉన్నారు కాబట్టి బయాలజీ చాలా స్ట్రాంగ్ ఉన్నారో లేదో టెస్ట్ చేస్తున్నాడు. ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ వైపు ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉందా లేదో సెట్ చేస్తున్నాడు. సో అందుకు కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ టఫ్ ఉండడం కారణం అంటారు. కెమిస్ట్రీ మోడరేట్ గా, ఫిజిక్స్ డెడ్ ఈజీ. ఓకే, యాక్చువల్గా నేషనల్ పేపర్స్, స్టేట్ పేపర్స్ కూడాను సత్యనారాయణ గారు కెమిస్ట్రీలో 5-6 క్వశ్చన్స్ చాలా టఫ్ వచ్చాయని మనకి న్యూస్ వచ్చింది. అవునండి. అంటే అంత టఫ్ అన్నా కూడా సబ్జెక్ట్ అవే కదా, సో అంత టఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం ఏంటండి కెమిస్ట్రీలో? అంటే ప్రతిసారి జరిగేది అండి ఇది. కొన్ని క్వశ్చన్స్ టఫ్గానే ఉంటాయి. అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్. అది స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం ఆన్సర్ పోతుంది, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఇంకా స్టూడెంట్కి 100% ఏ సబ్జెక్ట్లో గ్రిప్ ఉండదు, మిస్టేకులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు 1 or 2 members తప్ప మ్యాక్సిమం కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటారు స్టూడెంట్. ఇప్పుడు అన్ని 100% చేయాలి అంటే 1 or 2 స్టూడెంట్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అయితే మాకు కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ 3 ఉంటాయండి. ఫిజికల్ కెమిస్ట్రీలో లాజిక్ ఎక్కువగా ఉంటుంది, అంటే అది కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. కొంచెం మ్యాథ్స్ బేసిక్స్, ఫండమెంటల్స్, అప్లికేషన్ వచ్చిన వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. ఇన్ఆర్గానిక్ మెమరీ బేస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, క్వశ్చన్స్ ఈక్వేషన్ బేస్డ్ ఉంటాయండి. ఇంకా ఆర్గానిక్ అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఏదో అలా మామూలుగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఆర్గానిక్ ఈజీ అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఈ 3 కెమిస్ట్రీ పేరుకే కానీ 3 బ్రాంచ్లు 3 రకాలుగా ఉంటాయి. ఫిజికల్ ఒకలాగా, ఆర్గానిక్ ఒకలాగా, ఇన్ఆర్గానిక్ ఒకలాగా ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మెమరీ మ్యాక్సిమం ప్లే చేస్తూ ఉంటుంది, ఫిజికల్ లాజిక్ ప్లే చేస్తూ ఉంటుంది, ఆర్గానిక్ ప్రాక్టీస్ ప్లే చేస్తూ ఉంటుంది. స్టూడెంట్ ఎక్కడ ఒక దాంట్లో ప్రాబ్లం అయినా ఈ 2-3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు. బయాలజికల్ సైన్స్ కదా మెడిసిన్ అంటే. అవునండి, అవును. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి సంబంధం లేదు. ఇన్ ఫ్యూచర్ లో కెమిస్ట్రీ ఉంటుందండి, బయోకెమిస్ట్రీ ఉంటుందండి. బయోకెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది. బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ గ్రూప్లు, కెమిస్ట్రీ ఉంటుందండి. కెమిస్ట్రీ అవసరం ఉంటుంది, ఫిజిక్స్ అవసరం పెద్దగా. కాకపోతే ఇప్పుడు డివైజెస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం అన్ని స్కానింగ్, ఎక్స్రేస్, ఇన్ ఫ్యూచర్ రేడియాలజిస్ట్, రైట్, ఫ్యూచర్లో ఫిజిక్స్ అవసరం కూడా కొంత ఉంటుంది. అంటే అన్ని మిషన్ బేస్డ్ వెళ్ళిపోతుంది. అంటే కొంత ఫిజిక్స్ నాలెడ్జ్ కూడా టెక్నాలజీ వైపు వెళ్తున్నాం కాబట్టి దాన్ని డేటాని అనలైజ్ చేయాలి కాబట్టి ఫిజిక్స్ కూడా కొంత అవసరం ఉంటుంది. అంటే ఎక్కువ బయాలజీ ఉంటుంది, ఎక్కువ బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఎందుకంటే బయాలజీలో కూడా నేను కెమిస్ట్రీ చూశాను. ఇప్పుడు బయాలజీలో హార్మోన్స్ అంటే మా టాపికే, బయోమాలిక్యూల్స్ అంటే మా టాపికే. అంటే కొంత రియాక్షన్ వచ్చినప్పుడు కెమిస్ట్రీ హెల్ప్ తీసుకుంటారు. బాడీలో కూడా చాలా రియాక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ రియాక్షన్ మళ్ళీ కెమిస్ట్రీ బేస్ వస్తుంది. అంటే దీని అప్లికేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి బయాలజీలో కూడా కొంత కెమిస్ట్రీ ఉంటుంది. బయాలజీ వాళ్ళకి మస్ట్, అది కెమిస్ట్రీ మస్ట్. వైఆర్కే గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని గత 2 decades నుంచి దగ్గర చూస్తున్నాను. మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ చాలామంది మెడికల్ సీట్స్ కొట్టడం నాకు తెలుసు. మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఒక స్టూడెంట్ మెడికల్ సీట్ కొట్టడంలో తనకున్న జర్నీలో మీకున్న పట్టు నాకు అర్థమైంది చాలాసార్లు. అంటే ఏంటి, సబ్జెక్ట్ ఒకటే కాకుండా వాడి బిహేవియర్ ఇవన్నీ కూడాను రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ చెప్పారు, తెలంగాణలో ఎంతవరకు సీట్ వస్తుంది కూడా చెప్పారు. ఈ సంవత్సరము కట్ ఆఫ్ మార్క్స్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఓసీకి ఎంత ఉంటుంది, రిజల్ట్కి ఎంత ఉంటుంది, వచ్చే అవకాశం ఎంత ఉంటాయి? ఎందుకంటే రిజల్ట్ బేసే కదా వస్తాయి జనరల్గానే. ఓకే సార్, మీరు అనేది అంటే కట్ ఆఫ్ అంటే క్వాలిఫైకా లేకపోతే మెడిసిన్ సీట్? క్వాలిఫై కాదు. ఆల్రెడీ మనం మెడిసిన్ సీట్కి చూసాం కదా, విన్నాం కదా. క్వాలిఫై అంటే నేను అనుకోవటము లాస్ట్ టైం ఐ థింక్ 139 అంటే నాకు తెలిసి ఓసీకి 147 నుంచి 153 మధ్యలో ఉండొచ్చు సార్.
ఈసారి 147 ఓకే. నుంచి 153 మధ్యలో ఉండొచ్చు. రిజర్వ్డ్ కండి రిజర్వ్ మనం లాస్ట్ ఇయర్ కనుక చూస్తే రిజర్వ్డ్కి నాకు తెలిసి లాస్ట్ 113 అనుకుంటాను. ఎస్టీ 113 నుంచి 119 ఎంతో ఉన్నట్టుంది. ఓబీసీ అవును. ఇది కూడా 130 దాకా వెళ్తుంది సార్ ఈసారి. ఇందులో 147 ఓకే. ఎందుకంటే కట్ ఆఫ్ చాలా పెరుగుతుంది. ఓకే. ఏది క్వాలిఫై కావడానికి. క్వాలిఫై కావడం కదా. క్వాలిఫై అయితే ఇక మీకు తెలిసిందే, ఇండియాలో కాదు ఫారిన్లో కాదు తను ఎక్కడైనా మెడిసిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎన్ని రకాల ఛాన్సెస్ అయినా తన మెడిసిన్ వైపు నడిపించవచ్చు. ఓకే. ఒకవేళ ఏదన్నా ఒక టర్మ్ తీసుకుంటే మెడిసిన్ సీట్ వస్తుంది అనుకుంటే ఓకే. ఫిజిక్స్ కీలకం అండి. అంతే కదా. ఎందుకంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ లాంగ్ టర్మ్కి వచ్చేది ఫిజిక్స్ కోసమేనండి. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇయర్ పెట్టుకుంటారు ఫిజిక్స్ చదువుకోవడానికి. అవునండి. బట్ వీళ్ళు లాంగ్ టర్మ్కి ఏం చేస్తారంటే సార్ ఒక ఆతృతగా వస్తారు నేర్చుకుందాంలే అని. అవునండి. వాళ్ళకి సరిగా ఫ్యాకల్టీ గైడెన్స్ ఇవ్వలేదనుకోండి ఓకే. నిరుత్సాహపడిపోతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్ ఫిజిక్స్ వాడికి నేర్చుకోవాలని ఉన్నా కానీ నేర్పించే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి సార్. అదే కదా. వాడికి నీకు రాదు కాకుండా ఫస్ట్ ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి. అంటే ఫిజిక్స్ వాడు మొహము తిప్పుకునేవాడిని ఫిజిక్స్ వైపు తిప్పాలి ఫస్ట్, తర్వాత చదవడం తర్వాత సంగతి. ఫిజిక్స్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంది, దీన్ని నేర్చుకుంటేనే నేను డాక్టర్ అవుతాను అని వాడికి ఒక స్టాంప్ వేయాలి బుర్రలో. బుర్రలో వేయాలంటే వాడిని కనీసం ఒక 2 months మోటివేట్ చేయాలి సార్. ఓకే. ఫిజిక్స్ ఈజీ నాన్న, డాక్టర్ కావడానికి ఫిజిక్స్ ఈజీ, 100 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, నువ్వు 180 కాదు 100 మార్కులు. మీరు చూడండి సార్ ఒకసారి, దిస్ ఈస్ ద 26 పేపర్ నా చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ చెప్పండి, ఎన్సీఆర్టీలో అది ఏ పేజీలో ఉందో నేను చెప్తా. 15th క్వశ్చన్. 15th క్వశ్చన్. నేను అన్ని కీస్లో చూశాను, అన్ని కీస్ ఒకటే ఆన్సర్ వచ్చిందా నేను చూశాను. చాలా కీస్ వచ్చాయి కానీ ప్రైవేట్ కీస్, అందుకని 15th క్వశ్చన్ అండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఓకే. లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవునండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అవునండి. మీకు 1 minute ఇస్తే శ్రీధర్ సెల్ ఫోన్లో ఓపెన్ చేయి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఎన్సీఆర్టీ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అండి. ఎగ్జాంపుల్స్లో బట్ వన్. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్లో బట్ వన్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఉంటుంది. మీరు చూడండి, రైట్. 15th మీరు అడిగింది ఇది కూడా. అవునండి. 15th క్వశ్చన్ లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్. మీరు ఒకసారి అంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి సార్, ఓకే. ఈ 45లో మీరు ఏ క్వశ్చన్ ర్యాండమ్గా అడగండి, దట్ ఈస్ ఇన్సైడ్ ద ఎన్సీఆర్టీ. గ్రేట్. ఈ 2 states-లో ఏం జరుగుతుందంటే అసలు ఎన్సీఆర్టీ పిల్లలకి పరిచయం చేయట్లా. ఇప్పుడు మన ఓన్ మెటీరియల్ అనుకోవటం, ఆ ఓన్ మెటీరియల్ రుద్దటము, కాలేజీల సొంత. కొంతగా వేలు పెట్టి కొనిపించటము. అవునండి. నిజం సార్, ఇప్పుడు మీరు ర్యాండమ్గా అడిగారు, అసలు ఏ క్వశ్చన్ నాకు తెలియదు. ఎస్. ఎగ్జాక్ట్ మీరు చూడండి, నా 26 7th year ఎస్. లాస్ట్ బట్ వన్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓకే. రైట్. డెఫినెట్లీ ఓపెన్ ద సార్ ఎన్సీఆర్. మీరు ఎలాగో ఒక మాట అన్నారు ఇప్పుడే, లాంగ్ టర్మ్ అని. లాంగ్ టర్మ్ అన్నారు సార్. ఈ లాంగ్ టర్మ్ అన్నది ఒకప్పుడు జనరల్గానే ఏవైతే ప్రముఖ జూనియర్ కాలేజెస్ ఉన్నాయో, చైతన్య, నారాయణ లేదా గాయత్రి సంథింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళేమో పూర్తిగా అకాడమిక్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న తర్వాత ఇక వాళ్ళ పని అయిపోయేది, వాళ్ళు ఇంకొక బ్యాచ్ మీద వెళ్తుండేవాడు. ఇక లాంగ్ టర్మ్ కావాలనుకుంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా టేకప్ చేస్తున్నారు, అన్ని కాలేజీలు టేకప్ చేస్తున్నాయి. సో అందరికి లాంగ్ టర్మ్ ఫేవర్ వచ్చేసింది. ఈ లాంగ్ టర్మ్ ఫేవర్ కి స్టూడెంట్ బలవుతున్నాడా లేదా అతనికి అదే వరమా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 years చదవండి, 6 నెలలు ఏం చదువుతాడు, 1 year ఏం చదువుతాడు. ఇక్కడ జరిగే ఒక చిన్న డిఫాల్ట్ మిస్టేక్ చూడండి సార్. ఇప్పుడు మీరు ఏదైతే XYZ కార్పొరేట్ కాలేజెస్ అన్నారో వాళ్ళల్లో జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. ఓకే. మీకు అర్థమైందా లేదు? ఒక 10-20 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. ఓకే. ఫ్రీ ఇస్తే వాళ్ళు సీట్లు కొడతారు, ఆ సీట్లను చూసి వీళ్ళు పోతారు అదర్ కాలేజ్ వాళ్ళు లక్షలు కట్టుకుంటూ. బట్ వీళ్ళకి రావు, వీళ్ళు ఎప్పుడు ఆ 8వ సెక్షన్ 9వ సెక్షన్లోనే ఉంటారు. సో 1 2 3 రావాలి. 1 year Xలో మోసపోయాం అనుకోండి, 2 లాంగ్ టర్మ్ Yలోకి వెళ్తారు, ఆ తర్వాత 2 అంటారు. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం ఎవరికి సీట్ వస్తుందో తెలుసు, ఎంతమంది ఏ మార్కులు క్వాలిఫై అవుతుందో తెలుసు. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎవరు తీసుకుంటే బెటర్ ఉంటుంది సార్? నేను అనేది ఏంటంటే ఓసీలు నెక్స్ట్ ఓబీసీలు కానీ SC ST మొత్తానికి చెప్తున్నాను.
దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి, లాస్ట్ బట్ చూడండి మీరు రెండు కంపేర్ చేయండి కరెక్ట్ సార్. చూస్తున్నా. మీరు ఒకసారి సత్యనారాయణ సార్, ఇది క్వశ్చన్, సో ఇది క్వశ్చన్, ఇది క్వశ్చన్ సేమ్ యాస్టేజ్. సార్ యాస్టిస్ సార్. ఎస్, ఇప్పుడు ఎన్సీఆర్టీ అలాగే ఉంటుంది. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి, మొత్తం అయిపోద్ది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అండి, లాంగ్ టర్మ్ ఇప్పుడు ఏ మార్కుల నుంచి ఏ మార్కులు వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇందా మీరు ఒక మాట అన్నారు, వీళ్ళంతా కలిసి కొంచెం మెరిట్ స్టూడెంట్స్ని ఒక 10% 20% ఫ్రీ సీట్లు ఇస్తారు, వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చూసి వేరే వాళ్ళు జాయిన్ అయిపోతారు, వాళ్ళకి ఏమీ రావు అని. అంటే ఇంకో టర్మ్ ఒక 1 year లాస్ అవుతున్నారు టైంని. సో ఇట్లాగా మనం ఒక మోసగా అలా వెళ్ళిపోతూ గుడ్డిగా జాయిన్ అయిపోవడమా లాంగ్ టర్మ్ అని, ఎవరు వెళ్తే బెటర్ అనేది మీ ఆన్సర్ ఏంటంటే? మ్యాక్సిమం ఇప్పుడు ఓసీకి 480 ఉంది, ఓకే 360 నుంచి 430 మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు సార్ లాంగ్ టర్మ్. 360 నుంచి 430 మధ్యలో వచ్చిన వాళ్ళు లాంగ్ కాస్త కొంచెం కష్టపడితే 350 వాటి రావచ్చు. అంటే వాడు కష్టపడాలి. ఓకే. మాక్సిమం మనం ఏం చేయొచ్చు అంటే 360 నుంచి 430 వచ్చిన వాడికి ఓసీకి పేపర్ వాడు ఎట్టిచ్చిన నెక్స్ట్ ఇయర్, అంటే ఏడు ఎట్టిచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ఎట్టిస్తాడని తెలియదు కదా ఫ్యూచర్ మనకి, ఎట్లిచ్చినా తెప్పించవచ్చు. ఎందుకంటే హీ హ్యావింగ్ సర్టెన్ నాలెడ్జ్, ఎస్, మనం కొద్దిగా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అవునవును. అట్లా ఇప్పుడు సపోజ్ 170 మార్క్స్ వచ్చినాయి ఓసీకి, ఓకే 470 తెప్పించడం ఈ XYZ కాదు కదా, కష్టమైన పని. సూర్యచంద్రుల వల్ల కూడా కాదు, అదే ఒకవేళ వాళ్ళ వల్ల అవుతుందేమో. ఎవరి వల్ల కాదండి. ఇదేంటంటే ఒక భ్రమ. ఎందుకంటే పేరెంట్స్కి ఏముంటుందంటే, నేను ఇంకొక మాట చెప్పినా సార్, ఈ 170 వచ్చిన ఓసీలో ఉన్నారు, క్వాలిఫై అయ్యారు కదా, అసలు లాంగ్ టర్మ్ ఏం అవసరం లేదు, వాళ్ళు ఏం డాక్టర్ అయితే ఏదన్నా అబ్రాడ్లో MBBS చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడికంటే ఖర్చు తక్కువ. అవునండి, చాలా ఖర్చు తక్కువ. ఏమంటున్నారంటే ఇప్పుడు 350 నుంచి ఆ పైన ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళినా సరే ఛాన్సెస్ ఉన్నాయి. 330 లోపు ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ దాటిన వాళ్ళు కూడా మెడిసిన్ చేయాలని వాళ్ళ అమ్మా నాన్న గట్టిగా కోరుకుంటే, ఖచ్చితంగా వాళ్ళకి అదే లక్ష్యం ఉంటే గనక అవకాశాల్లో మీరు అబ్రాడ్ అనేది మీరు అంటున్నది తోవచ్చు సార్. అబ్రాడ్ మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అంటే నేను దాదాపుగా 26 years నుంచి దాదాపు హైదరాబాద్లోనే 18th year, నేను 2008లో వచ్చా. ఇప్పుడు నాకు నీట్ అకాడమీ ఉంది కాబట్టి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు కాబట్టి, ఒక హైదరాబాద్లోనే అవునండి బెస్ట్ అబ్రాడ్ పంపించి ఏమాత్రం ఫ్రాడ్ లేకుండా పేరెంట్స్ నమ్మకమే పెట్టుబడిగా ఉన్న అబ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. వాటికి వెళ్తాం బెటర్. ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే మీకు ఇండియన్ గవర్నమెంటే అలౌ చేసింది. ఎన్ఎంసీ ఏం చెప్తుంది, నేషనల్ మెడికల్ కమిషన్ అబ్రాడ్లో యూనివర్సిటీస్ని కూడాను రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పటి నుంచో రికగ్నైజ్ చేయడమే కాకుండా వాటికి విధి విధానాలు ఫ్రేమ్ చేస్తుంది. ఇలాంటి కాలేజీకి వెళ్ళండి, ఇలా కోర్సు ఉన్న వాటికి వెళ్ళండి, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న వాటికి వెళ్ళండి గైడ్ చేస్తుంది. అంటే తను సీట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇండియాలో, ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి, ఇంకో దగ్గర ఉన్నప్పుడు వెతుక్కుంటాం కదా మనం. అలా వెతుకుతున్నప్పుడు కూడా స్టూడెంట్ని గైడ్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్, ఎన్ఎంసీ. వన్ పాయింట్ సార్, మనము అబ్రాడ్ అనుకుంటే ఏదో అనుకుంటాం. ఇప్పుడు 1-2 మంచి కన్సల్టెన్సీల ద్వారా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక SR నగర్లో ISM ఫోకల్ పాయింట్ అని ఒక కన్సల్టెన్సీ ఉంది. నాకు దాదాపుగా 2013 నుంచి తెలుసు, అంటే 13 ఏళ్ళ నుంచి తెలుసు. నా తరపున స్టూడెంట్స్ ఒక 10-15 మంది వెళ్ళారు. మీకు తెలియదు సార్, సింగిల్ పేరెంట్ కూడా నాకు ఫోన్ చేసి మా అబ్బాయిని మేము అనవసరంగా పంపానని అడిగారు గల. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మనకు అవసరం లేదు సార్, వాళ్ళు కన్సల్టెన్సీ నాట్ లైక్ కన్సల్టెన్సీ, దే ఆర్ పేరెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ఫార్మ్ టు మీ, మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన కాడి నుంచి అక్కడ దిగి ఉన్నంత వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అట్లానే మీకు తెలియనట్టుగా నేను యాక్చువల్గా ఏదన్నా ఇంకొక 2 కన్సల్టెంట్స్ కూడా దుర్ముగుని పంపించా. అవి ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు వేరు, అక్కడ జరిగింది వేరు. అంటే కొన్ని జెన్యూన్ కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది యాక్చువల్గా మార్కెట్ గ్లోబలైజేషన్ అయిపోతుంది. అంతే కదా, మీకు తెలుసు, సాయంత్రానికి అమెరికాలో ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు, ఫోన్లోనో వీడియో కాల్. ఇప్పుడు MS కోసం US UK అమెరికా దాకా పోయారు సార్, చంద్రుని మీద ఉన్నాడు మాట్లాడుతున్నాడు మనతో. ఇంకొక 4 ఏళ్ళు పోతే అంటే ఇప్పుడు అబ్రాడ్కి వచ్చేటప్పటికి ఒక జటిలమైన క్వశ్చన్కి ఆన్సర్ కావాలండి. అదేంటంటే ఇండియా అక్కడ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి అలా డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఉంది, లేదంటే రేపు పొద్దున్న నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది. ఇది పాస్ అంటే చదివేది అక్కడ, రాసేది ఇక్కడ.
సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఉంది సార్. ఈ డిస్టెన్స్ని కవర్ చేసుకోగలిగిన కాలేజీ కానీ కన్సల్టెంట్ కానీ ఇక్కడ మళ్ళీ సక్సెస్ అవుతాడు. అంటే ఏం చేయాలి, కన్సల్టెన్సీలు అక్కడ కోచింగ్ ఇవ్వాలా అంతే ఈ కదా. ఎగ్జామ్కి, ఎస్ అంతే. అట్లాంటి ఎంచుకోవాలా. అదే అట్లాంటి చాలా రేర్గా ఉన్నాయి సార్. వాళ్ళు మీరు అనుకుంటారేమో చాలా కన్సల్టెన్సీలు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ ఎక్కించాం పోయామంటే వాడు పడే ఇబ్బందులు తెలియదు. అంతే కదండి. బట్ దానికి ఒక తల్లి లాంటి రక్షణ, తండ్రి మనం ఎంత చాలా చక్కగా చూసుకోవాలి. ఇప్పుడు మనది లోకల్ సీటు దగ్గరకు వచ్చేటప్పటికి మన దగ్గర మెడికల్ సీట్ అనేది ఫ్రీ సీట్ రావాలి. బి కేటగిరీ సీటుకి సుమారు ఎన్ని మార్కులు ఉన్న వాళ్ళకి బి కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉందండి తెలంగాణలో? నాకు తెలిసి నేను అనుకోవటం 480 కట్ ఆఫ్ ఉంది అనుకోండి సార్ ఓసీ. ఓకే. 480 నుంచి 465కి బి కేటగిరీ అయిపోతుంది. ఓకే. అంటే మినిమం 480 కట్ ఆఫ్ అయితే గవర్నమెంట్ సీటు ప్రైవేట్ ఏ ఓకే 480 కట్ ఆఫ్ అయితే ఓకే ఎన్నైనా కట్ ఆఫ్ కానివ్వండి. ఇప్పుడు ఎక్స్ కట్ ఆఫ్ అయితే X-15 X-20 ఉంటుంది. ఎందుకంటే బి కేటగిరీకి కూడా కాంబినేషన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వివిధ బ్యాంకులు లోన్లు ఇస్తాయి కాబట్టి చాలా బాగుంది. అవునండి. సరే, ఈ మధ్య ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ వచ్చింది, ఫ్యాక్ట్ కాదు తెలియదు. మెడికల్ కాలేజీలో సీట్స్ పెంచుకునే అవకాశం కాలేజీకి ఇచ్చిందట. అంటే ఇంకా అన్లిమిటెడ్ సీట్స్ పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి 100 లేకపోతే 150 లేకపోతే 200 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక వాళ్ళకి ఇంకొక 100 సీట్లు ఎన్నో అవకాశాలు ఇచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది. లేదు సార్, లేదు అట్లాంటిది లేదండి. ఓకే. అట్లాంటి అవకాశాలు వచ్చినాయి. అసలు ఈ నీట్ పుట్టడానికి రీజన్ సార్, నీట్ అసలు రావటం అంతకుముందు మనకి ఎంసెటే కదా ఉంది. కరెక్టే కదా. నీట్ పుట్టిందే ఎందుకంటే జనరల్గా హెల్త్ పరంగా కాదు సార్. ఎందుకు నీట్ పుట్టింది, గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది ఈ నీట్ ప్రోగ్రామ్ అంటే, ఇంతకుముందు ఏ స్టేట్లో పెడితే ఆ స్టేట్లో ఎగ్జామ్ పెట్టుకునేవాళ్ళు. అవునండి. బికాస్ ఆఫ్ మీరు ఒకసారి తమిళనాడు చూడండి. తమిళనాడు దేర్ ఇస్ నో ఎంట్రన్స్, +2 మార్క్స్ని బట్టే ఇచ్చేవాళ్ళు. అవునవును. సో మెనీ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఈస్ దేర్ ఇన్ తమిళనాడు. అవునండి. చాలా మంది మన ఆంధ్ర నుంచి అటు వెళ్ళేవాళ్ళు. మీకు ఒకప్పుడు మీరు చూస్తే ఎంసెట్ ఉన్నప్పుడు. దానివల్ల ప్రాబ్లం ఏమైందంటే మెడికల్ స్టాండర్డ్స్లో మన ఇండియా చాలా వెనక్కిపోయింది సార్. అవునండి. ఎందుకంటే త్రూఅవుట్ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకురావాలన్నా వాళ్ళు కొన్ని పారామీటర్స్ చూస్తారు. అవునండి. మీ కంట్రీలో హెల్త్ ఆర్గనైజేషన్ సరిగ్గా లేదు, మేము ఎట్లా లోన్లు ఇస్తే మీ ప్రజల ద్వారా మీరు ఎట్లా వాళ్ళు కడితేనే కదా మీరు తీర్చేది. వాళ్ళు హెల్త్ పరంగా లేరు కాబట్టి అది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 10 ర్యాంకింగ్ వెనక్కిపోతుంది. అవునండి. ఇది ఎక్కడైనా ఆలోచిస్తే ద ఫస్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోండి, 2018లో బీజేపీ గవర్నమెంట్ పెట్టింది. బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేసిందంటే 2019లో ఎలక్షన్లు ఉన్నాయని ఫస్ట్ ఏం చేసిందంటే మీరు వచ్చేవాళ్ళు రావచ్చు, మేము ఒక ఆర్గనైజేషన్ పెడుతున్నాం నీట్ ఎగ్జామ్, ఈ 29 స్టేట్లలో వచ్చేవాళ్ళు రావచ్చు, రాని వాళ్ళు మీ ఇష్టం మీరే పెట్టుకోండి అని ఫస్ట్ ఒక ఛాయిస్ ఇచ్చింది. ఎందుకు ఆ ఎఫెక్ట్ 19 మీద పడిద్దని. ఇప్పుడు ఎప్పుడైతే 2018లో 16 స్టేట్లు పాల్గొన్నాయి, అప్పుడు మనం లేం, మనం అంతా ఎంసెట్. తమిళనాడు అసలు లేదు, ఫస్ట్ నుంచి అవి వ్యతిరేకిస్తుంది తమిళనాడు, నీట్ వద్దు మాకు అది. ఎందుకంటే మోస్ట్ మెడికల్ సీట్లు వాళ్ళే లాస్ అయ్యేది. నార్త్ ఇండియన్ అంతా అటు మెరిట్ మీద వస్తున్నారు 15% కోటాలో. తమిళనాడు బాగా లాస్ అవుతుంది సార్ మెడికల్ సీట్, ఎందుకంటే మెడికల్ కాలేజ్ చాలా బాగున్నాయి తమిళనాడులో. ఇప్పుడు అట్లాంటి అన్నప్పుడు ఏం చేసిందంటే మీరు ఎక్కువగా 2019లో ఎప్పుడైతే గెలిచారో గవర్నమెంట్ కంపల్సరీ చేసింది. కంపల్సరీ, నో దేర్ ఆప్షన్. మీకు అసలు మెడికల్ ఛాన్స్ లేదు. ఫస్ట్ బీడీఎస్ ఇచ్చారు, పాపం బీడీఎస్ వెటర్నరీ ఇచ్చారు. వీళ్ళు 24, 23కి వచ్చాక అది కూడా లాక్కున్నారు. సార్ సత్యనారాయణ గారు, మీరు ఒక మాట చెప్పండి మీకున్న అనుభవంతో. ఇప్పుడు అబ్రాడ్లో అనేక దేశాల్లో కాలేజీల్లో మెడికల్ సీట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మన దగ్గర పెద్ద పెద్ద కాలేజీలకు కూడా 200 మ్యాక్సిమం 250 కంటే ఉండవు. అంటే జనాభా ఏమో ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశం, 140 కోట్లు, 142 దాటిపోయింది. చైనాను మించిపోయాం. సో జనాభా ఏమో టాప్లోకి వెళ్ళిపోయాం, మెడికల్ సీట్స్ ఏమో తగ్గిపోతున్నాయి. దీన్ని ఎందుకు గవర్నమెంట్ అటువైపు ఆలోచించి మెడికల్ సీట్లు పెంచడం కానీ, లేదంటే మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి అనుమతులు ఈజీగా ఇవ్వకపోవడం కానీ, ఇదెందుకు? జనాభాను రక్షించుకోవాలి కదా, మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి దాని విషయంలో ఇండియన్ గవర్నమెంట్ మరీ ఇప్పుడు వైఆర్కే గారు అన్నట్టు హెల్త్కి సంబంధించింది అట్లాగా నిబంధనలు ఈజీగా చేస్తే మళ్ళీ ఎక్కడ ఏ సమస్యలు వస్తాయని ఒక కోణం ఉంది కనుక, కానీ జనాభాని అయితే రక్షించుకోవాలి కదా. మళ్ళీ రక్షించాలంటే మళ్ళీ డాక్టరే కదా రక్షించాల్సింది. యాక్చువల్గా ఈ గ్లోబలైజ్లో ఏం చేస్తుందంటే వరల్డ్ బ్యాంకులు యావరేజ్ లైఫ్ చూస్తుంది. ఓకే. ఇండియా మొత్తం మీద యావరేజ్ లైఫ్ ఎంత,
ఈ కంట్రీ యావరేజ్ లైఫ్ ఎంత, యావరేజ్ లైఫ్ ఎక్కువ ఉంది అనుకోండి, దానికి ఎక్కువ ఫండ్స్ ఉంటాయి, 4 ఏళ్ళు ఎక్కువ పోతారు కాబట్టి తీరుస్తారు. ఎక్కువ ఉంది కదా మనకు తక్కువ ఉంది, అదే మరి దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే హాస్పిటల్స్ కావాలి, కాలేజీలు రావాలి. దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మన ప్రొఫెసర్స్ ఉండాలి. అవునండి. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మెడికల్ కాలేజీలు పెట్టుకుంటే వేర్ ఈజ్ ద ప్రొఫెసర్స్, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొఫెసర్స్ ఏరు? మీకు తెలుసా లేదు, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలోనే 33 పెట్టారు తెలంగాణలో. ఓకే. నాకు తెలిసే ఓ ప్రొఫెసర్స్ ఒక కాలేజీ ఇంకో కాలేజీ టర్న్ చేసుకుంటున్నారు. అంత అంటే ముందు స్ట్రాంగ్గా ఉండుంటే ఆ ప్రొఫెసర్స్ తయారై ఉండేవాళ్ళు. అదే అదే. చూడు ఇప్పుడే ల్యాక్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత అనేక కొన్ని డిజిటల్ మార్కెట్లో చాలా వరకు సాఫ్ట్వేర్లు డెవలప్మెంట్ అయిన తర్వాత అనేక లెసన్స్ని మీకు డిజిటల్ టీచింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫ్యాకల్టీ కొరత అవసరమా? లేదు సార్, ఇప్పుడు ఎన్ని ఏఐలు వచ్చినా మేము చెప్తా వినండి, ప్రపంచంలో మిగిలేదు 2 జాబులు లాస్ట్కి. ఒకటి డాక్టర్, 2 టీచర్. అదే. ఎందుకంటే ఒక అమెరికాలోనైనా ఆన్లైన్ సక్సెస్ కాల, ఇండియాలో కాదు. టీచర్ కంపల్సరీగా చెబితేనే, డాక్టర్ ఎప్పుడైనా పట్టుకొని చూస్తేనే. ఇప్పుడు నేను మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, ఇంటర్వ్యూలో చూస్తే సాఫ్ట్వేర్ గోయిందా, బట్ ఫస్ట్ ప్రయారిటీ ఒక 5 years తర్వాత నెంబర్ 1 జాబ్ ఏంటంటే డాక్టరే. నేను అనుకోవటం అంటే డాక్టర్కి ముందు బాగుంటుంది సార్, ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగే కొన్ని రోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి. బట్ ఈ టెక్నాలజీతో ఏంటంటే కొత్త సాంకేతికత నేర్చుకోవాలి డాక్టర్స్ కూడా. సో ఇది విషయం. వైఆర్కే గారు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, ఈ సంవత్సరం మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ స్టూడెంట్కి ఇటువంటి మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ లోకల్ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఎలాంటి మార్కులు వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, ఎట్లాంటి మార్కులు వచ్చిన వాళ్ళు మెడిసిన్ చేయాలనుకున్న కోరుకున్న వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళొచ్చు అన్నది ఆల్మోస్ట్ మనకు ఒక అంచనా వచ్చింది. ఇంకొక పాయింట్ సార్, ఏదైనా మీ ద్వారా ఈ తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ పిల్లల పేరెంట్స్ తెలియజేసేది ఏంటంటే, బిలో 200 క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రం 80% లాంగ్ టర్మ్ పంపించుతాడు. ఎందుకంటే ఇప్పుడు సత్యనారాయణ గారు నాకంటే మాకు 15 ఏళ్ళ మీద తెలుసు, నాకంటే ఒక 3 years సీనియర్. కెమిస్ట్రీలో చాలా టాప్ మోస్ట్ పాప. 200 మార్కులు లోపు వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ వెళ్ళి సమయం వృధా చేసుకోవడం దండగా డబ్బులు వృధా చేసుకోవడం. సమయం వృధా అయితే పర్వాలేదు సార్, చెడిపోతారండి. ఇట్ ఈస్ దే ఆర్ గో టు రాంగ్ వే. ఒక్కసారి ఆ ఏజ్లో పిల్లాడు రాంగ్ వేలో వెళ్ళిందంటే పేరెంట్స్ వాళ్ళు కాదండి. అటు మెడికల్ సీట్ రాదు, ఇటు పక్క రాంగ్ రూట్లో వెళ్తే అసలు మనం కంట్రోల్ చేయలేమండి, వాడు వినడంగా. ఎందుకంటే అది దోస్తానము అటు ఇటు అని. బట్ ఆ ఏజ్లోనే తను ఏదో ఒకటి డిసైడ్ పేరెంట్స్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలా, ఎందుకంటే ఆ పిల్లాడికి ఛాయిస్ ఒకటి. ఎందుకంటే వాడు ఫ్రెండ్స్ ఆయన చేస్తాడు, 400 వచ్చినాడు, 200 వచ్చినాడు, వాడు ఇడిపోతాడు, వాడు కొద్దిగా గొప్ప పడతాడు, ఇడిపోతాడు. అందుకని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మెడిసిన్కి ఫస్ట్ మెడిసినే గైడెన్స్. మెడిసిన్ తెచ్చుకోవటానికి ఫస్ట్ మెడిసినే గైడెన్స్, పిల్లవాడిని నడిపించే పాత్ర. అవునవును. ఇలా వెళ్తే నీకు డాక్టర్ సీట్ వస్తుంది, ఇలా వెళ్తే నువ్వు డాక్టర్ అవుతావు, అది ఒకరోజు చదవటం కాదు, వాడు కోచింగ్లో ఉన్నన్ని రోజులు చెప్పాలి. అంటే వాడి మైండ్ డీవియేట్ కాకుండా చక్కగా. నేనైతే చెప్తున్నాను కదండి, 26 సంవత్సరాల నుంచి ఫిజిక్స్ విషయంలో ఎప్పుడు అసలు పిల్లల్ని ఇది నాది కాదు అనుకోలేదండి. అవునండి. మన పిల్లాడు 26వ సంవత్సరం కూడా, ఈ ఏడు కూడా నేను చాలా డెడికేట్గానే చేశాను. సో మీరు అప్పట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళై డాక్టర్లై పిల్లలు చేసుకుని అసలు నాకు మరీ హ్యాపీ ఏంటంటే, నేను మొన్న వస్తా ఉన్నా సార్ ఈ బాచుపల్లి నుంచి, ఒక పాప నించోండి రోడ్డు మీద, షీఈ్ 4th year మెడిసిన్ మమతాలో. రైట్. ఓకే. మీరు కూడా ఫంక్షన్కి వచ్చినట్టున్నారు, ఆ ఫంక్షన్ ఉంది అమ్మాయి కనిపించిన పాప. అసలుకి పాప అసలు ఎంత ఎంజాయ్గా ఉందని. సార్ మీ వల్ల నేను డాక్టర్ అయ్యాను సార్, 4th year ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు అసలు ఈ 26 సంవత్సరాలు కష్టపడిందే మనం మర్చిపోతాం కదా. అవునండి, చాలా. అంటే వృత్తిలో ఉండే హ్యాపీ సార్. బట్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, దట్ టు ఫిజిక్స్, నెక్స్ట్ మై బాస్ కెమిస్ట్రీ, ఈజ్ అ బాస్. ఈ రెండింటికి మధ్యన అంతే లేదండి, ఈ రెండు స్ట్రాంగ్ ఉంటే మీరు చెప్పాను కదా 360 వచ్చిన వాడిని డెఫినెట్గా వచ్చి డాక్టర్ని చేసేయచ్చు. ఓకే.
ఎందుకంటే తన హీఈస్ 360 వచ్చినట్టే బయాలజీలో కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంటాడు. సో 360 వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా కొట్టేసేయచ్చు. కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే చేయొచ్చు, మెడికల్ సీట్ వచ్చేస్తుందని ఒక అంచనా. తెప్పించవచ్చు. సో ఇది విషయం. సో మీరు ఈ సంవత్సరం నీట్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్కులు వచ్చిన వాళ్ళు 360+ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద కొంచెం పట్టు సంపాదించుకోవడం కోసం లాంగ్ టర్మ్లో వెళ్తే బెటర్ ఉంది. ఈలోపు వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్ పేరుతో కోచింగ్ సెంటర్కి వెళ్ళి చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మంచి కన్సల్టెన్సీ మంచి కాలేజ్ చూసుకుని అబ్రాడ్కి వెళ్ళిపోవడం బెటర్. అలాగే ఎన్ని మార్కుల్లో సీట్ వస్తుందని కూడా ఒక అంచనా వైఆర్కే గారు సత్యనారాయణ గారు మనకి ఇచ్చారు. ఇది విషయం. థ్యాంక్ యూ అండి.